హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఎలా చేయాలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా పానకం కోసం కొన్ని మిరియాలు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొన్ని ఇలాచీ కూడా తీసుకొని కొంచెం కచ్చాబిచ్చాక దంచుకోవాలండి. ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా కొంచెం వచ్చేలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి గ్లాసున్నర దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి తురిమిన బెల్లం కానీ లేకపోతే ఇలా బెల్లం పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఆ పౌడర్ని కానీ దీంట్లోకి 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ తక్కువ వాటర్ తీసుకున్నాను కాబట్టి తక్కువగా బెల్లం వేసుకుంటున్నాను. మన క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకున్నాం కదా ఇలాచీ మిరియాల పౌడర్, అది దీంట్లోకి వేసుకొని ఈ బెల్లం ఇలాచీ పౌడర్ ఇంకా మిరియాల పౌడర్ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇంతేనండి పానకం చేయడం. ఇలా కలుపుకున్న పానకాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇన్స్టెంట్గా చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఇప్పుడు మార్కెట్లో ఈ రైస్ ఫ్లోర్ అనేది దొరుకుతుంది. ఈ చలిమిడి కోసం 1 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యం పిండిలో ఇప్పుడు మనం 2 to 3 స్పూన్స్ దాకా బెల్లం, తురిమిన బెల్లం కానీ లేకపోతే ఇలా బెల్లం పొడి కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలండి. ఈ పిండిని మనం ఇలా చేత్తో తీసుకొని మనకి చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం టైట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం ఇలా గట్టిగా చలిమిడిని చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి చలిమిడి చేసుకోవడం. వడపప్పు కోసం ఇక్కడ పెసరపప్పుని 1 కప్పు దాకా తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ముందుగానే. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చలిమిడిని ఇలా రౌండ్గా బాల్ చేసి ఇందులోకి పెట్టుకుంటున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న వడపప్పు అంటే పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ కప్పులోకి వేసుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు అంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పానకం ఉంది కదా, దాన్ని కూడా గ్లాసులోకి వేసుకుంటే శ్రీరామనవమి ప్రసాదం రెడీ అండి. చూసారుగా వీడియో శ్రీరామనవమి ప్రసాదం ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.